హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు బి కేటగిరీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దానికి రూల్స్ ఏంటి అనేది చెప్తాను. అంటే హూ కెన్ అప్లై ఫర్ బి కేటగిరీ, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి, ఎట్లా చేసుకోవచ్చు అన్నీ చెప్తాను. నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను యాక్చువల్గా బి కేటగిరీకి సంబంధించి, కానీ చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అందుకోసమే నేను కామెంట్లో చెప్పే కంటే ఒకసారి క్లియర్గా వీడియో చేస్తే బాగుంటుంది అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా బి కేటగిరీకి వచ్చేటప్పటికి మనకి 15% సీట్స్ ఉంటాయి ఎక్సెప్ట్ వాసవి కాలేజ్లో 30% సీట్స్ మొత్తం ఉంటాయి. అందులో నాన్ ఎన్ఆర్ఐ కోటానే మొత్తం 30%. ఎన్ఆర్ఐ కోటా, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఉండదు కాబట్టి సీట్స్ ఎక్కువ ఉంటాయి, 30% సీట్స్. మిగతా అన్ని కాలేజెస్కి 15%. అయితే నాన్ ఎన్ఆర్ఐ కోటా అంటే మేనేజ్మెంట్ కోటా, అది ఓన్లీ 15% ఉంటాయి వాసవి తప్పితే మిగతా కాలేజెస్లో. అది ఎట్లా బేస్ చేసుకుని ఇస్తారా అంటే జేఈఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తారు. కేటగిరీ ర్యాంక్ కాదు, మీరు అదే అడుగుతున్నారు. కేటగిరీ ర్యాంక్ కాదు, సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే. ఇక్కడేమీ మీకు కేటగిరీ ర్యాంక్ చూడరు. అక్కడ వచ్చిన అప్లికేషన్స్లో మొత్తం కేటగిరీ ర్యాంక్ చూడకుండా సిఆర్ఎల్ ర్యాంక్ చూసుకుని ఆర్డర్ వైజ్ ఫిల్ చేసుకుంటూ వెళ్తారు. ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలితేనే మీకు టీఎస్ ఎంసెట్ ర్యాంక్కి వెళ్తారు. అందులో కూడా ఏమన్నా మిగిలితే అప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు. మ్యాక్సిమం జేఈఈ మెయిన్స్తోనే అయిపోతాయి, చూస్తారు కానీ మిగిలితేనే చూస్తారు. ఓకేనా. ఇక్కడ కూడా ఎంసెట్ అంటే మీరు వేరే స్టేట్లో ఎంసెట్ కాదు, తెలంగాణ అప్లై చేసుకుంటే బి కేటగిరీకి తెలంగాణ ఎంసెట్టే కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర స్టూడెంట్ ఇక్కడ తెలంగాణలో కాలేజెస్కి బి కేటగిరీ అప్లై చేసుకోవాలనుకోండి, కానీ మీరు ఏపీ ఎంసెట్ కన్సిడర్ చేయరు, తెలంగాణ స్టేట్ ఎంసెట్టే కన్సిడర్ చేస్తారు. అట్లా అన్నమాట. ఏదైనా సరే ఫస్ట్ జేఈఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే చూస్తారు. అది దాంతో ఫిల్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఏమన్నా సీట్స్ మిగిలితేనే టీఎస్ ఎంసెట్ ర్యాంక్ చూస్తారు. అక్కడ కూడా మళ్ళీ టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కూడా ఆర్డర్ వైజ్ చూసుకున్న తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు మీకు +2 మార్క్స్ చూస్తారు. ఇది నాన్ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి. ఇప్పుడు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా గురించి చూద్దాం. ఇది ఓన్లీ 7% ఉంటుంది. 15% అని చెప్పాను కదా ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్. అందులోంచి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ఓన్లీ 7% ఉంటుంది. ఆ 7% దేని బేస్ చేసుకుని అంటే మీరు ఎక్కడ చదివినా పర్వాలేదు, అంటే +2 మార్క్స్ ఉండాలి. అది మీరు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చదివినా పర్వాలేదు, కానీ +2 మార్క్స్. అది సిబిఎస్ఈ కానివ్వండి, ఐసిఎస్ఈ కానివ్వండి, స్టేట్ సిలబస్ కానివ్వండి, ఏదైనా సరే +2 మార్క్స్ చూస్తారు. అంటే ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏదైనా సరే. అది చూసిన తర్వాత ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ లెటర్ కావాలి మీకు. ఎవరైనా ఎన్ఆర్ఐ మీకు బయట ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు లెటర్ ఇస్తే అది ఆ లెటర్ కావాలి. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ లెటర్కి అప్లై చేసుకోవాలంటే ఎన్ఆర్ఐ లెటర్, స్పాన్సర్డ్ లెటర్ ఉండాలి, +2 క్వాలిఫై అయ్యి ఉండాలి. ఒకే క్యాండిడేట్ 2 విధాలుగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అట్లాగే నాన్ ఎన్ఆర్ఐ కోటాలో ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ సెపరేట్గా ఫీ పే చేయాలి. 2000 3000 ఉంటుంది కదా అప్లికేషన్ ఫీ, అది సెపరేట్గా కాలేజ్కి పే చేయాలి. ప్లస్ సెపరేట్గా అప్లికేషన్ ఫిల్ చేయాలి. దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది, దీని ప్రొసీజర్ వేరే ఉంటుంది. కాబట్టి మనం సెపరేట్గా ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసుకోవచ్చు, అట్లాగే నాన్ ఎన్ఆర్ఐ కోటాకి కూడా సెపరేట్గా అప్లై చేసుకోవచ్చు, ఒకటే పర్సన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ టీఎస్ ఎంసెట్ ఆల్సో యూ కెన్ అప్లై ఫర్ బి కేటగిరీ సీట్స్. బి కేటగిరీ సీట్స్కి మీరు టీఎస్ ఎంసెట్ క్వాలిఫై కాకపోయినా అప్లై చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ టీఎస్ ఎంసెట్, ఓన్లీ జేఈఈ మెయిన్స్, ఓన్లీ టీఎస్ ఎంసెట్ అండ్ జేఈఈ మెయిన్స్, అట్లా ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు ఒకవేళ టీఎస్ ఎంసెట్ క్వాలిఫై కాలేదనుకోండి, జేఈఈ మెయిన్స్ ఓన్లీ దగ్గరే అప్లై చేసుకోండి. అదే మీకు ఎంసెట్ కూడా మంచిగా వస్తే జేఈఈ మెయిన్స్ అండ్ టీఎస్ ఎంసెట్ అని పెట్టుకోండి. అంతే. మీరు క్వాలిఫై కాకపోయినా టీఎస్ ఎంసెట్లో అప్లై చేసుకోవచ్చు బి కేటగిరీ. నో రిజర్వేషన్ ఫర్ బి కేటగిరీ సీట్స్. బి కేటగిరీ సీట్స్కి ఏమీ రిజర్వేషన్ ఉండదు. అంటే లేడీస్ కోటా అని కానీ, ఎస్సీ కోటా, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కోటా ఇట్లా ఏది ఉండదు. మీకు బి కేటగిరీకి ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే చూస్తారు. జేఈఈ మెయిన్స్లో సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే, కేటగిరీ ర్యాంక్ అంటే రిజర్వేషన్ ఏది ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇక్కడ మీకు బి కేటగిరీకి వచ్చేటప్పటికి. అంటే నో రిజర్వేషన్ ఫర్ బి కేటగిరీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎనీ పర్సన్ ఆల్ ఓవర్ ఇండియా కెన్ అప్లై ఫర్ బి కేటగిరీ సీట్స్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
మన స్టేట్ వాళ్ళే అని కాదు, ఆంధ్ర వాళ్ళు చేసుకోవచ్చు, ఢిల్లీ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, యూనియన్ టెరిటరీస్తో సహా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జేఈఈ మెయిన్స్ ర్యాంక్తో. ఓన్లీ మన ఆంధ్ర వాళ్ళ కాదు, ఎనీ పర్సన్ ఆల్ ఓవర్ ఇండియా కెన్ అప్లై ఫర్ బీ కేటగిరీ సీట్స్. బీ కేటగిరీ సీట్స్కి ఎవరైనా ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు, కానీ జేఈఈ మెయిన్స్ ర్యాంక్తో. ఫీ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి నాన్ ఎన్ఆర్ఐ కోటాకి వచ్చేటప్పటికి సేమ్ కన్వీనియర్ కోటా, టీఎస్ ఎంసెట్లో కన్వీనియర్ కోటా ఫీజు ఎంత ఉంటుందో ఏ కాలేజ్కి ఆ ఫీజు అంతే పే చేస్తాం, ఏం ఎక్స్ట్రా ఉండదు. ప్లస్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకి వచ్చేటప్పటికి $5,000 పే చేయాల్సి ఉంటుంది. అది చూసుకోండి మీరు. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో అప్లై చేసుకుంటే కనుక $5,000 పే చేయాల్సి ఉంటుంది. అదే నాన్ ఎన్ఆర్ఐ కోటా అయితే కన్వీనియర్ కోటా ఫీజు, అంటే ఏ కేటగిరీ ఫీజులో ఏ కాలేజ్కి ఎంత ఫీజు ఉంటుందో అంతే ఫీజు పే చేస్తాము, ఎక్స్ట్రా ఏమి ఉండదు. ఇది నేను ఈరోజు మీ బీ కేటగిరీ గురించి సంబంధించి చెప్పదలుచుకుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.